టు స్టూడియో ఇన్ తెలుగు. చేయూత సంస్థ సేవలు అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. చేయూతని తన ఇంటి పేరుగా మార్చుకొని చేయూత రవిగా సమాజానికి సేవలు అందించడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం చేయూత సంస్థ వద్ద చేయూత రవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత రక్తదాన శిబిరాన్ని చేపట్టి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ అనంతరం వికలాంగులకు ట్రై సైకిల్ ను అందజేశారు. అంబులెన్స్ ప్రారంభించారు. తొలుత అభిమానులు చేయూత రవి చేత భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి సహకారంతో పేదలకు అన్నదానం చేయటం జరిగిందన్నారు. చేయూత రవి చేయూత సంస్థకు ప్రభుత్వం తరపున స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రవి ఇంటి పేరు ఎవరు నాకు కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే చేయూత రవికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు తనకి ఆయురాలను కలిగించి తెల్లగా చూడాలని, భవిష్యత్తులో తనకి అంత మంచి జరగాలని నా తరపున, ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళ తరపున, మీ అందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు తను ఏ సంకల్పంతో తను వారి సభ్యులు స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు ఇది చేయూత ఎక్కడికో వెళ్ళింది. ఈ రోజున ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. ఈ రోజున అదే ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు. రోటరీ క్లబ్ నడిపినటువంటి గవర్నర్ గారు ఎస్ఎస్ రావు గారు కానీ ఇక్కడ ఆ రోటరీ లైన్స్ క్లబ్లు ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అందులో సభ్యుడిగా మన ఎమ్మెల్సీ రాజశేఖర్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడే మోహన్ వర్మ కూడా ఈ ఇన్స్పిరేషన్ చూసి నేను సభ్యులుగా ఉంటానని ప్రకటన చేశాను. నేను కూడా ఏకీభవిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజున అదేవిధంగా ఇప్పుడే మన రవి చెప్పాడు, రోటరీ వాళ్ళు బిల్డింగ్ ఇచ్చారు, మనకి 3 సంవత్సరాలకి ఇచ్చారని చెప్పి. అది వాళ్ళు 3 సంవత్సరాల పాటు మీకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఇప్పుడు రవి వాడు పెట్టిన ఏ ఉద్దేశంలో పెట్టారు కానీ ఆ రోజు స్టార్ట్ చేసింది ఈరోజు ఒక పెద్ద స్థాయి జరిగింది. ఇది ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది చెప్తూ ఉంటారు నాకు, అక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టారండి, అక్కడ సాయం చేస్తున్నారండి, ఇలా చాలామంది పేద పిల్లలు ఉంటే అక్కడ చదివిస్తున్నారండి, అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే ఈ రోజున దానికో బిల్డింగ్ స్థలం కావాలని ఇప్పుడే అడిగారు. అది నేను ఎస్ఎస్ రావు గారిని, కళ్యాణ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ మంచి ఉద్దేశంతో మీరు ఇచ్చారు కానీ 3 సంవత్సరాలకి అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ప్రజలందరూ పెట్టడానికి కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈలోగా అవకాశం వస్తే స్థలం చూసి మన అవకాశం ఇద్దాం, తప్పనిసరిగా ఆ ఏర్పాటు చేద్దాం. ఈలోగా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే ఇది చేయూత మీ రోటరీ ఏ విధంగా నడుస్తారో దాంట్లో భాగంగా మీరు భావించి వాళ్ళకి చేయూతను మీరు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా సాయం చేయమని ప్రజలందరూ తరపున, ప్రభుత్వం తరపున మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు చాలా సంతోషం. మరొకసారి మీ అందరి తరపున రవికి భగవంతుడు వారి సభ్యులకి అందరికీ కూడా ఎవరైతే ఇందులో ఆర్గనైజేషన్ నడుపుతున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున భగవంతుడు ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఇంకా మరింత మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఎటువంటి సహకారం కావాలని ఈ చేయూతకి అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మన చేయూత సంస్థ ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరుతున్నారంటే అదంతా కూడా కేవలం మీ వలనే. అది మన సంస్థ కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వెంటనే పిలుపు ఇవ్వగానే స్పందించే మన చేయూత సంస్థ సభ్యులు, మరి అతి ముఖ్యంగా మన ఎవరైతే రక్తదానం అవ్వచ్చు, చాలా మంది పబ్లిసిటీ 10 మంది 20 మంది ఇచ్చే పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ మనం అంతా కూడా పబ్లిసిటీకి దూరంగా పబ్లిక్కి దగ్గరగా చేయూత సంస్థ అనేది ఉంటుందని మరొకసారి నిరూపించారు. ఈ రోజు కూడా ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా పిలవలేదు, కానీ ఎంతమంది మన మీద అభిమానంలో చేయూత సంస్థ చేపట్టిన కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా మేము చేసే సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి దంపతుల సహకారంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకి ప్రభుత్వం అందజేస్తుంది. రోగులు కూడా వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇబ్బందులు బయట కొనుక్కోలేని స్థాయిలో ఉన్నవాళ్ళు, అలాగే ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే
సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కంటిన్యూస్ గా ఏ రోజు ఆపకుండా ఈ రోజుకి 350 మందికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భోజన సదుపాయం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా పిఠాపురంలో కూడా గర్భిణీ స్త్రీలు టెస్టుల కోసం వెయిట్ చేసి 4 గంటల వరకు భోజనం చేయకుండా ఉండిపోవడం వల్ల కడుపులో బిడ్డకి అలాగే రోగులు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు ఉద్దేశంతో రీసెంట్ గా మరి పేరాబత్తుల రాజశేఖర్ గారు, తుమ్మల బాబు గారు ఆధ్వర్యంలో పిఠాపురంలో కూడా మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ రోటరీ, మన గోల్డెన్ జూబ్లీ అలాగే రోటరీ సంస్థలు మనకి ఒక బిల్డింగ్ ని మనకి టెంపరీగా 3 సంవత్సరాలకి ఎటువంటి రెంట్ లేకుండా ఈ పిల్లల శ్రేయస్సు కోసం మనకు అందించడం జరిగింది. దాన్ని మేము ఒక బిల్డింగ్ గా భావించట్లేదు. రోటరీ గోల్డెన్ జూబ్లీ ఒక మాకు దేవాలయాన్ని చేతిలో పెట్టి ఆ దేవాలయాన్ని నిరంతరం కాపాడుకుంటూ దాంట్లో ఉన్న చిన్నపిల్లలంటే మనకి దేవుడితో సమానం. ఆ దేవుల్ని పరిరక్షించుకుంటూ వారికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇంతమంది వారి వెనకాల ఉన్నామని మేము నిరూపించడానికి ప్రతి నిమిషం కూడా తాపత్రయపడుతూ ఉంటాం. వారు 60 మంది చిన్నారులు కట్టు పట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మనమే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.